పిఠాపురంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పర్యటించారు. చేబ్రోలు నిర్వహించిన సభలో ప్రసంగించిన పవన్ తనను ఎమ్మెల్యేగా గెలిపించాలని కోరారు. ఎమ్మెల్యేగా గెలిపిస్తే పిఠాపురం ఖ్యాతిని దేశవ్యాప్తంగా విస్తరిస్తానన్నారు. పిఠాపురాన్ని నెంబర్ 1 మోడల్ నియోజకవర్గంగా తీర్చిదిద్దుతానని తెలిపారు. సౌండ్ ఎక్కువ, గాలి తక్కువ పార్టీ వైసీపీని విమర్శించారు. 25 ఏళ్ల జీవితం కావాలో 5,000 జీతం కావాలో యువత తేల్చుకోవాలన్నారు. ప్రత్యేకించి పెద్దలు తెలుగుదేశం ఇన్ఛార్జ్ శ్రీ వర్మ గారు ముందుకొచ్చి బలమైన నాయకులైంది కూడా పొత్తు ధర్మం ప్రకారం ఆయన పోటీ నుంచి తప్పుకొని పొత్తు ధర్మంలో జనసేనని గెలిపించే బాధ్యత వారు తీసుకున్నందుకు ప్రత్యేకించి వర్మ గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటా ఉన్నాను. అలాగే బీజేపీ నాయకులు ఇన్ఛార్జ్ శ్రీ బుర్రా కృష్ణరాజు గారికి కూడా ప్రత్యేకించి నా హృదయపూర్వక ధన్యవాదాలు, నమస్కారం. ఒకసారి ఏ పరిస్థితిలో ఉన్నాం మనం ఇక్కడ? ఈ వైసీపీ ఫ్యాన్ కి సౌండ్ ఎక్కువ, గాలి తక్కువ. సో ఆ సౌండ్ ఎక్కువ, గాలి తక్కువ ప్రభుత్వం గురించి ఈ రోజున నేను మిమ్మల్ని అడుగుతున్నాను, మిమ్మల్ని ఆర్థిస్తున్నాను, 2 చేతులు జోడించి అడుగుతున్నాను. నా పిఠాపురం ప్రజల్ని అడుగుతున్నాను, ఉప్పాడ కొత్తపల్లి మండలం ప్రజల్ని అడుగుతున్నాను, ప్రతి మండల ప్రజల్ని, ప్రతి ఒక్కరిని, 54 గ్రామాల ప్రజల్ని పేరు పేరును అడుగుతున్నాను. కులాలకి మతాలకి అతీతంగా అందరినీ అడుగుతున్నాను. నేను మీకోసం నిలబడతాను. మీ ఆశీర్వాదాలు కావాలి, నన్ను గెలిపించండి. మీరు ఒకసారి ఆలోచించండి. వైసీపీ నాయకుడు మద్యాన్ని నిషేధిస్తానని చెప్పి అధికారంలోకి వచ్చిన వ్యక్తి ఈ రోజున అతను దాదాపు ప్రభుత్వాలకు తెలియజేయకుండా, స్టేట్ ఎక్స్చెక్కర్ కి తెలియకుండా 40,000 కోట్ల రూపాయలు ఆదాయాన్ని వెనకేసుకొచ్చాడు. అతను చెప్తున్నాడు అతను పేదవాడు, మనం పెత్తందారులు అంట. పెత్తందారు అంటే ఏంటి? దౌర్జన్యం చేసేవాడు. ఎవడు దౌర్జన్యం చేస్తున్నాడు? వైజాగ్ హోటల్ ఎవడు దౌర్జన్యం చేశాడు? నువ్వు చేసావా, నేనేం చేసావా? మనకి ఆంధ్ర తెలంగాణ బార్డర్ లో దౌర్జన్యం చేసింది మీరా, మేమా? డాక్టర్ సుధాకర్ని చంపింది, దళితుడైన డాక్టర్ సుధాకర్ని చంపింది, మాస్క్ లేవని పెత్తందారి పోకడా చూపించింది మీరా, మేమా? అనంతబాబు అనే ఒక ఎమ్మెల్సీ డ్రైవర్ ని చంపేసి, దళితుడిని, ఒక దళిత డ్రైవర్ ని చంపేసి డోర్ డెలివరీ చేస్తే అతనికి ఘన స్వాగతం పలుకుతున్నారు. పెత్తందారి పోకడా మీ వైసీపీదా, మాదా? ఏం మాట్లాడుతున్నారు? ఒకసారి ఆలోచించండి. అని యువతకు సంబంధించి ఒకటే అడుగుతున్నాం, మీకు 25 సంవత్సరాల భవిష్యత్తు కావాలా, ఒక 5,000 జీతం కావాలా? మీరు ఆలోచించుకోండి. మత్స్యకార యువతనే తీసుకుందాం. మీకు జట్టీలు కావాలా, లేదంటే 5,000 డబ్బులు నెలకు 2 నెలలకోసారి పడేస్తే సరిపోతుంది? మీరు ఆలోచించండి. ఎందుకంటే మీరు ఎప్పుడు దేహి అంటా ఉండాలి ప్రభుత్వాన్ని. నేను చెప్తున్నా, మీరు ఎవరిని దేహి అనే పరిస్థితుల్లో నేను పెట్టను. మీరు 10 మందికి ఇచ్చే స్థానంలోనే పెడతాను నేను. ఇక్కడ నేను హుద్హుద్ తుఫాన్ అప్పుడు శ్రీకాకుళం వెళ్తే రణస్థలం దగ్గర ఒక యువకుడు చెప్పిన మాట, మీలాగా ఒక యువకుడు కడుపు మండి ఒకటే మాట అన్నాడు. తుఫాన్ వచ్చి అంతా నలిగిపోతా ఉంటే వాళ్ళు అన్నారు, ఒకసారి 10 కేజీలు బియ్యం ఇచ్చి చేతులు దులుపుకుంటా ఉంటే ఒకటే అన్నాడు, అన్న మాకు కావాల్సింది 25 కేజీలు బియ్యం కాదన్నా, ఒక 25 సంవత్సరాల భవిష్యత్తు ఇవ్వన్నాను. సగటు యువకుడి తాలూకు మనోవేదన. 2047 ఎంతో దూరంలో లేదు. మీరు ఈసారి వేసే ఓటు జగన్ మాయ మాటలకి మోసపోయి వేయకండి. నన్ను దశాబ్దం చూశారు. దశాబ్దం ఓడిపోతే ఇంట్లో కూర్చుంటారు. నాలాంటి వాడు ఓడిపోతే పార్టీ మార్చేస్తాడు. దశాబ్దం ఎవరు లేరు నాకు, మీరు తప్ప, మీరిచ్చే బలం తప్ప, మీరిచ్చే మనోబలం తప్ప ఎవరు లేరు నా దగ్గర. దాన్ని నమ్ముకునే దశాబ్దం పార్టీ నడిపాను. షర్మిల గారు, జగన్ గారి చెల్లెలు, ఆవిడ కూడా కాంగ్రెస్ లో విలీనం చేసేశారు పార్టీ. జనసేన ఒక్కటే ఆటుపోట్లు తింటూ మనకి ఉప్పాడ సముద్రం కోత గురైన నిలబెట్టుకునే ఉన్నాం జనసేన పార్టీని. అంటే ఎందుకు ఇంత నిలబడ్డామంటే, నేను నిలబడటానికి, మీ వెన్నంటే నడవడానికి నేను నిలబడే ఉన్నాను ఇక్కడ. జగన్ గారు అందరూ ఒకటి చెప్తా ఉన్నారు, ఇప్పుడు వచ్చే ఎన్నికలంట పేదలకి పెత్తందారులకి జరుగుతున్న యుద్ధం అంట. జగన్ గారి పేదలు వాళ్ళు ఒక్కొక్క ఎమ్మెల్యే అభ్యర్థిని చూపిస్తాను, ఒక్కరికి 200-400 కోట్లు ఆస్తుంది. పాపం ఈ అభ్యర్థి అంతంత మాత్రమే, ఈ అభ్యర్థికి ఆస్తి అంతంత మాత్రమే. అంతంత అంటే ఎంతో మనకు అర్థం కావట్లేదు. ఆయన అంతంతే ఎంతో మనకు తెలియట్లా. వాళ్ళ భారతీయ సిమెంట్స్ కూడా చాలా పేద సిమెంట్ ఫ్యాక్టరీ. వాళ్ళ సజ్జల గారు కూడా చాలా పేద వ్యక్తి. వాళ్ళ మిథున్ రెడ్డి గారు ఈ రోజున 60 నియోజకవర్గాల్లో అడ్డగోలుగా దోచేసిన ఆస్తిని ఈ రోజున ఎలక్షన్లు ఖర్చు పెడతా ఉన్నారు. 20,000 కోట్ల దోచేసిన జగన్ గారు కూడా చాలా పేదవాడు. మనమే పెద్దదాలు. 600 కోట్ల రూపాయలు సిద్ధం బోర్డులకే ఖర్చు పెట్టిన జగన్ గారు కూడా నిజంగా పేదవాడు. జేపీ వెంచర్స్, మనకు తీరాల్లో, మన గ్రామాల్లో ఉన్న ఇసుకని, మట్టిని దోచేసిన జేపీ వెంచర్స్ కూడా జగన్ గారి బినామీ కంపెనీలు. అవి కూడా పేద కంపెనీలే. పెద్దిరెడ్డి గారి, మిథున్ రెడ్డి గారి, మిగతా ఉంటారు కదా, వాళ్ళందరూ కూడా పేదవాళ్ళు. ఎమ్మెల్యే కూడా లేని నేను పెత్తందారంట. ఒక్క ఎమ్మెల్యే కూడా లేడు నా పక్కన.